హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్, అలాగే పిల్లలకి అందరికి ఇష్టమైన ఐస్ పాప్సిల్, అది కూడా 2 లేయర్స్ అండి. పైన కింద మనకి మ్యాంగో వస్తుంది, అలాగే మధ్యలో మిల్క్ లేయర్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఫస్ట్ ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. దీనిలో 1 స్పూన్ మాత్రమే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు షుగరు మీ స్వీట్కి తగినట్లుగా వేసుకోవచ్చు. అలాగే 1/3 కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేయండి. వీటన్నిటిని ఒకేసారి వేసి ఈ పాలల్లో ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ కలిపిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాన్ని స్టవ్ మీద పెట్టి వీటన్నిటిని బాయిల్ చేసుకోవాలండి. ముందే సెగున్నట్లయితే మనకు అక్కడ ఉండకట్టేస్తుంది. ఇది తిక్కుగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే ఈ పాలు అనేవి కొంచెం తిక్కుగా క్రీమీగా తయారవుతాయి. చూడండి, ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని రూమ్ టెంపరేచర్లోకి రానివ్వండి. మరి కొంచెం థిక్ అవుతుంది అనమాట. మిల్క్ లేయర్ మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుంది. అచ్చంగా ఇలా తయారు చేసుకొని మనం ఐస్ పాప్సెస్లో ఫిల్ చేసుకొని ఫ్రీజ్ చేసుకున్నా మనకి మిల్క్ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఐస్ పాప్సిల్ మౌల్డ్స్ అండి. ఇవి సిలికాన్ మౌల్డ్స్, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. బాగా హెల్ప్ అవుతాయి, బాగా యూజ్ అవుతాయి కూడా. యూజ్ అండ్ త్రో కాదు కాబట్టి దీన్ని ఇలా ముందే ఒక ట్రే మీద పెట్టండి. దీనిలోకి ఈ మిల్క్ ఐస్ క్రీమ్ని హాఫ్ వర్క్ మాత్రమే ఫిల్ చేయాలి, పూర్తిగా ఫిల్ చేయకూడదు. ఇప్పుడు ఐస్ స్టిక్స్ అండి, ఇవి మనకి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇక్కడ కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది ఆల్రెడీ మౌల్డ్కి. ఈ స్టిక్స్ పెట్టేసి బటర్ పేపర్ పెట్టేసి ఫ్రిడ్జ్ చేసుకోవాలి. ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడు మనకి గట్టిగా అవుతాయి అన్నమాట. నైట్ పెట్టేస్తే మార్నింగ్కి ఇలా గట్టిగా తయారయ్యాయి. ఇప్పుడు మ్యాంగో లేయర్ కోసం ఇలా బాగా పండిన మామిడి పండు తీసుకోండి. నేను 1 తీసుకున్నాను. ఇలా పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఒక గ్రైండింగ్ జార్లో వేసుకోవాలి. ఈ మామిడి పండు స్వీట్ని బట్టి ఇక్కడ పంచదార అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు వేశాను. ఇక పాలు నీళ్లు ఏమీ వేయకుండా అచ్చంగా ఆ మామిడి పండుని బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలాగా ప్యూరీ అనేది రావాలి, ఇలా తిక్కుగా ఉండాలి కాబట్టి పాలు ఏమీ వేయకూడదు. సో మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ పాప్సిల్ నుంచి ఈ మిల్క్ ఐస్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. చాలా ఈజీగానే వస్తుందండి. ఇవి ఆల్రెడీ సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇలా స్టిక్ని కొంచెం ముందుకంటూ తీయండి ఐస్ పట్టుకోకుండా. సో ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో ఎక్కువ ప్యూరీ కాకుండా కొంచెం వేసుకోండి. ఇలా కొద్దిగా మామిడి పండు గుజ్జు వేసిన తర్వాత ఈ పుల్లని ఈ గ్యాప్లో గుచ్చుతూ ఈ విధంగా ఐస్ని దాని లోపలికి చక్కగా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసి అలా వదిలేసుకోవచ్చు, లేదంటే పైన కూడా ఒక చిన్న లేయర్ లాగా ఇక్కడ మామిడి పండు గుజ్జు కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే అలా మామిడి పండు గుజ్జు కొంచెం పైన ఒక లేయర్ లాగా పెట్టాను. సో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ 3 కూడా నేను 2 లేయర్స్ మ్యాంగో వచ్చేలాగా, మిడిల్లో మిల్క్ లేయర్ వచ్చేలాగా తయారు చేశాను. అలాగే మీరు కావాలంటే కింద లేయరు మిల్క్ లేయరు, పై లేయరు మ్యాంగో లేయర్ వచ్చేలా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే పాలతో తయారు చేసుకున్న ఈ ఐస్ని సపరేట్ చేయకుండా పైన గ్యాప్లో ఈ మామిడి పండు గుజ్జు వేస్తే అప్పుడు 2 లేయర్స్ అవుతుంది అనమాట. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా బటర్ పేపర్ పెట్టేసి ఈ ట్రేని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పెట్టండి. ఫ్రిడ్జ్లో ఎక్కువ కూలింగ్ ఉండేటట్లు చూసుకోండి. చూడండి, మనకి ఐస్ పాప్సిల్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మ్యాంగో ఉంది, అలాగే మిల్క్ ఉంది. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చేసాయి కదా. ఈ మౌల్డ్స్ అనేవి సిలికాన్ తీసుకోవడం వల్ల మనకి ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో ఈ ఐస్ క్రీము చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఇలా పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. హెల్దీగా హైజీన్గా ఉంటుంది. అలాగే సమ్మర్లో ఐస్ క్రీమ్స్, ఐస్ పాప్సిల్స్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.